తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగంలో ప్రక్షాళన మొదలుపెట్టారా లేదంటే తాననుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారా? అధికారుల బదిలీతో మొదలుపెట్టి తన మార్కు చూపెట్టాలని డిసైడ్ అయ్యారా? లెట్స్ వాచ్. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై ఫోకస్ చేశారు. ఇటీవల ప్రకటించిన క్యూర్ రేర్ ప్యూర్ పాలసీని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి తన బలగాన్ని దించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో హెల్త్ పాలసీ అమలు కోసం సీరియస్ గా ప్రయత్నం మొదలుపెట్టినట్టుగా ఇండికేషన్స్ పంపారు సీఎం. మరోవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించి కార్యాచరణ వచ్చే నెల నుంచి మొదలు కాబోతోంది. అందుకు పూర్తి స్థాయిలో అధికారులను కూడా నియమించినట్టుగా తెలుస్తోంది. గురువారం చేసిన అధికారుల బదిలీలపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. అధికారుల ప్రక్షాళన చేయడంతో పాటు తన విజన్ ఆవిష్కరణకు అవసరమయ్యే అధికారులను రంగంలోకి దించారని చర్చ జరుగుతోంది. మరోవైపు చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఉన్న జయేష్ రంజన్, నరసింహారెడ్డిలను అక్కడి నుంచి తప్పించారు. దీనిని డీమోషన్ అని కొందరు, కాదు సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా వాళ్లకు బాధ్యతలు అప్పగించారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ పాలసీ తెచ్చింది. హెచ్ఎండిఏ పరిధిలో దీనిని వేగంగా అమలు చేయాలని చూస్తోంది. దీనికోసం ఆ బాధ్యతలు జయేష్ రంజన్ కి ఇచ్చారనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపలున్న పరిశ్రమలను ఔటర్ బయటకు పంపి వాతావరణ కాలుష్యం లేకుండా చూడాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. దీంట్లో భాగంగా జయేష్ రంజన్ కి ఆ బాధ్యతను ఇచ్చారని చర్చ కూడా నడుస్తోంది. ఇక మూసీ అభివృద్ధి చేయడం, వచ్చే నెలలో మూసీ ప్రక్షాళన పనులు మొదలు పెట్టాలని డిసైడ్ అయింది సర్కార్. అందుకే మూసీ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో ఎండీని వెయ్యాలని ఆ బాధ్యత నరసింహారెడ్డికి అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఐఏఎస్లకు జీహెచ్ఎంసీలో బాధ్యతలు అప్పగించారు. పరిపాలనలో క్వాలిటీ పెంచాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత భారీగానే ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి హెచ్చరికలు చేసినా పనితీరు మెరుగుపరుచుకోలేని అధికారులను తప్పించాలని డిసైడ్ అయ్యారు ముఖ్యమంత్రి. దీంతో పాటు బాగా పనిచేస్తారు అనుకున్న వాళ్లు క్యాడర్ స్ట్రెంత్ లేక ఇబ్బంది పడ్డారు. ఇటీవల ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కూడా ఇచ్చారు. దీంతో భారీగానే ప్రక్షాళన చేస్తారని చర్చ నడుస్తోంది. ఈ ప్రక్షాళన ద్వారా పరిపాలనలో వేగం పెంచడం, ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలనేదే సర్కారు భావన. చూడాలి మరి రేవంత్ మార్కు ప్రక్షాళన ఎలా ఉంటుందో.